Hello, hi guys. This video it is going to be in Telugu language because I wanted to give a message to all the Telugu speaking CA students. సో రీసెంట్గా నాకు చాలామంది సిఎస్ స్టూడెంట్స్ చెప్తున్నది ఏంటంటే సార్ మేము ఎఫ్ఆర్ సబ్జెక్ట్కి ఏఎఫ్ఎం సబ్జెక్ట్కి సమ్ హిందీ క్లాసెస్ తీసుకున్నాము, హిందీలో చెప్పే ఫ్యాకల్టీ క్లాసెస్ తీసుకున్నాము. ఐ డోంట్ వాంట్ టు యూజ్ ద టర్మ్ నార్త్ ఇండియా సౌత్ ఇండియా, అరే నార్త్ ఇండియా సౌత్ ఇండియా అంటే మొత్తం ఇండియానే, బట్ ద లాంగ్వేజ్. సో మనం ఏ ఏ ఏ లాంగ్వేజ్లో క్లాస్ వింటున్నాము, ఐ వాంట్ జస్ట్ ఫోకస్ ఆన్ దట్ ఆస్పెక్ట్. సో మేము హిందీలో క్లాస్ తీసుకున్నాము ఎఫ్ఆర్కి ఏఎఫ్ఎంకి, మాకు ఓకే బాగానే ఉంది, అర్థమైంది. బట్ ఆడిట్కి కూడా మేము అదే ఫ్లోలో సమ్ హిందీ ఫ్యాకల్టీ క్లాస్ తీసుకున్నాము. బట్ ఆడిట్కి మేము ఫేస్ చేసింది ఏంటంటే ఆ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మాకు అస్సలు అర్థం అవ్వట్లేదు. బికాజ్ మీరు హిందీ లాంగ్వేజ్ని ఫ్లూయెంట్గా మాట్లాడగలిగితే దెన్ హిందీలో చెప్పే క్లాస్ మీకు అర్థమవుతుంది. బికాజ్ యు ఆర్ వెరీ ఫ్లూయెంట్ ఇన్ హిందీ. బట్ మీకు హిందీ అర్థమవుతుంది అంతే, ఒక 50-60% అర్థమవుతుంది అంతే, కానీ మీరు హిందీలో మాట్లాడలేరు. అలాంటప్పుడు ఆడిట్ అనే సబ్జెక్ట్ని ఆడిట్ ఈజ్ వెరీ డిఫికల్ట్. మీరు కనుక చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 60-70% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎవరైతే సిఏ ఫైనల్ ఆర్ సిఏ ఇంటర్లో ఫెయిల్ అవుతున్నారో, గ్రూప్స్ క్లియర్ చేయలేకపోతున్నారో, 60-70% ఆఫ్ ద స్టూడెంట్స్కి ఆడిటే కారణం అవుతుంది. బికాజ్ చాలా డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, అండర్స్టాండ్ చేసిన కాన్సెప్ట్ని రిమెంబర్ చేసుకోవడం, ఆ కీ టర్మ్స్ని ఆ లాంగ్వేజ్ని రిమెంబర్ చేయడం అది ఇంకొక ఎత్తు. సో ఇటువంటి సబ్జెక్ట్ని మీరు వినడమే హిందీలో విన్నారంటే మీకు రాని లాంగ్వేజ్లో అతి కష్టమైన సబ్జెక్ట్ని హిందీలో విన్నారంటే ఇంకా ఊహించుకోండి. సో ఇది నేను ఒక్కరో ఇద్దరో స్టూడెంట్స్ చెప్పింటే నేను ఐ వుడ్ నాట్ హ్యావ్ మేడ్ ఏ వీడియో ఆన్ దిస్. ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎవరైతే నా క్లాసెస్ తీసుకున్నారో వాళ్ళందరూ ఇదే చెప్పారు, సార్ మేము హిందీ క్లాసెస్ తీసుకున్నాము, మాకు అర్థం అవ్వలేదు, అవి మధ్యలో ఆపేసి మీ క్లాస్ తీసుకున్నాము. సో మాకు ఒక 8-9,000 మనీ కూడా వేస్ట్ అయింది. బట్ కాన్సెప్ట్ అర్థం అవ్వడం ఇంపార్టెంట్ కాబట్టి మేము అక్కడ ఆ క్లాసెస్ వదిలేసి మీ క్లాసెస్ తీసుకున్నామని చెప్పారు. 50-60% స్టూడెంట్స్ టోల్డ్ దిస్. దట్స్ వై I wanted to make a video on this because at the end of the day సబ్జెక్ట్ అర్థం అవ్వాలి అండ్ యూ షుడ్ బి ఏబుల్ టు రిప్రొడ్యూస్ ఇట్ ఇన్ ద ఎగ్జామినేషన్. అది టార్గెట్. ఏ లాంగ్వేజ్లో ఏంటి ఏముంది, మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో వినాలి, అంతేనా కదా? ఎస్. సో ఎస్పెషల్లీ ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్, యూ టేక్ క్లాసెస్ ఫర్ ఆడిట్ ఎయిదర్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఏదైనా ఫ్యాకల్టీ తెలుగులో చెప్తున్నట్టయితే అది మరీ బెటర్. తెలుగులో చెప్పే ఫ్యాకల్టీ క్లాసెస్ తీసుకోండి. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది. మీకు వచ్చిన లాంగ్వేజ్లో వింటే మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది. వన్స్ సబ్జెక్ట్ అర్థమైన తర్వాత దాన్ని మీరు గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. ఒక 2-3 సార్లు చదివితే గుర్తుండిపోద్ది. అండర్స్టాండ్. చాలామంది స్టూడెంట్స్ నన్ను కూడా అడుగుతున్నారు, సార్ మీరు కంప్లీట్ ఇంగ్లీష్లోనే చెప్తున్నారు క్లాసెస్, తెలుగులో కూడా చెప్పండి సార్ అని. ఐ విల్ ఆల్సో ట్రై టు మేక్ క్లాసెస్ ఇన్ తెలుగు. జాన్ 26 అటెంప్ట్కి పాసిబుల్ అవ్వదు, తక్కువ టైం ఉంది, and I also have some other commitments. But for May 26 attempt, for sure I will upload a marathon. Telugu language lo audit subject lo oka marathon for sure I will upload. Okay. So recent ga nenu chart book kuda chesta unna. So CA final content మొత్తాన్ని కలర్ఫుల్ చార్ట్స్లో CA ఇంటర్కి ఆల్రెడీ లాంచ్ చేసాము. సో అదే ఫార్మాట్లో CA ఫైనల్ కూడా చార్ట్ బుక్ ఒకటి చేస్తూ ఉన్నాం. మోస్ట్లీ అదొక 1 monthలో తయారైపోద్ది. వన్స్ దట్ ఈస్ డన్, ఐ విల్ మేక్ మ్యారథాన్ సెషన్ ఇన్ తెలుగు ఆల్సో, ఎస్పెషల్లీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ తెలుగు స్పీకింగ్ CA స్టూడెంట్స్. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఇంకొక మిస్టేక్ ఏం చేస్తున్నారంటే బుక్స్. సో చాలామంది స్టూడెంట్స్ నన్ను ఏమడుగుతున్నారంటే, సార్ నా ఆడిట్ కన్సైజ్ బుక్ 400 పేజెస్ ఉంటుంది. 400 పేజెస్ ఉంటుంది సార్. మార్కెట్లో చాలా ఫ్యాకల్టీస్ బుక్స్ ఉన్నాయి సార్, నేమ్స్తో సార్ చెప్పారు, ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్. సార్ ఆడిట్ బుక్స్ లెస్ దాన్ 250 పేజెస్లో ఉన్నాయి సార్, మీ బుక్ ఏంటి సార్ ఇంత బల్క్ ఉంది, ఇంతలా ఉంది అని చెప్తున్నారు. ఆఫ్టర్ స్టూడెంట్స్ ఈ మాట నాతో చెప్పిన తర్వాత
నేను ఆ ఫ్యాకల్టీ బుక్స్ తీసుకొచ్చి చూశాను. సో, ఎలా అంత హ్యూజ్ కంటెంట్‌ని అన్ని తక్కువ పేజెస్‌లో ఎలా ఇవ్వగలుగుతున్నారు? సో, నాకు తెలిసిందేంటంటే కంటెంట్ స్కిప్ చేస్తున్నారు. సీ ఐసీఏ స్టడీ మెటీరియల్‌లో ఒక కాన్సెప్ట్ ఇచ్చారు అంటే దాని మీనింగ్ ఏంటి? ఆ కాన్సెప్ట్ మీరు చదువుకోవాలి. అండ్ ఆ కాన్సెప్ట్ మీద ఎగ్జామ్‌లో క్వెషన్ అడగొచ్చు అనే కదా మీనింగ్. మరి అలాంటప్పుడు అటువంటి కాన్సెప్ట్స్‌ని మిస్ చేసి సమ్ ఆథర్స్ బుక్ తయారు చేస్తున్నారు. సీ ఒక కాన్సెప్ట్ తీసుకొని ఆ కాన్సెప్ట్‌లో ఏదైనా అన్‌ఇంపార్టెంట్ లైన్స్ ఇలాంటివి మిస్ చేస్తే ఓకే. బట్ కాన్సెప్టే మిస్ చేసేస్తే? సో, ఏ బుక్స్ అయితే 250, 300 ఈ పే ఈ ఈ ఈ లెంత్ ఆఫ్ పేజెస్‌లో ఉన్నాయో ఒక్కసారి ఆ బుక్‌ని ఐసీఎస్ స్టడీ మెటీరియల్‌లో కంపేర్ చేసుకోండి. యూ విల్ ఫైండ్ దట్ లాట్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఆర్ మిస్సింగ్. మీరిప్పుడు ఏ బుక్ అయితే ఫాలో అవుతున్నారో, ఏ బుక్ అయినా ఫాలో అవుతుండండి. ఒక్కసారి నేను అందరి ఫ్యాకల్టీని అని చెప్పట్లేదు. సమ్ ఫ్యాకల్టీస్ దట్ ఐ హావ్ సీన్ వాళ్ళ బుక్స్‌లో కంటెంట్ మిస్ అయిపోతుంది. సో, వాట్ ఎవర్ ద బుక్ యూ ఆర్ ఫాలోయింగ్ వన్స్ కంపేర్ దట్ బుక్ విత్ ద ఐసీఐ స్టడీ మెటీరియల్. ఓకే. అండ్ యెస్, ఎవ్రీ కాన్సెప్ట్ ఈస్ కవర్డ్ ఇన్ దట్ బుక్ దెన్ దట్స్ ఫైన్. ఒకవేళ కాన్సెప్ట్ గనక మిస్ అయితుంది అని మీరు కనిపెట్టినట్లయితే ఇమ్మీడియేట్‌లీ చేంజ్ దట్ బుక్. ఓకే. యెస్. సో, దీస్ ఆర్ ద 2 థింగ్స్ ఐ వాంటెడ్ టు సే. అండ్ ఈ మధ్య కాలంలో నేను ఇంకోటి వింటుందేంటంటే సెల్ఫ్ స్టడీ. సార్ సార్. ఆడిట్ ఈస్ ఎ థియరీ సబ్జెక్ట్ సార్. మాకు చదివితే అర్థమైపోతుంది సార్. మేము సెల్ఫ్ స్టడీ చేస్తాం. సీ రిమైనింగ్ సబ్జెక్ట్స్ నువ్వు మంచిగా కూర్చొని క్లాస్ విని కాన్సెప్ట్‌ని అర్థం చేసుకుంటున్నావు. మరి ఆడిట్‌కేమైంది? అంటే ఆడిట్‌లో కాన్సెప్ట్ ఉండదా? కాన్సెప్ట్ ఉండదనుకుంటున్నారా మీరు ఆడిట్‌లో? రిమైనింగ్ సబ్జెక్ట్స్‌తో పోలిస్తే ఆడిట్‌లో చాలా కాన్సెప్ట్ ఉంటది. ఇదే వన్ ఆఫ్ ద రీజన్ ఎందుకు 70, 80% ఆఫ్ ద పీపుల్ ఆడిట్‌లో ఫెయిల్ అయితున్నారంటే ఇదే. ఆడిట్‌ని మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఆడిట్‌ని మీరు నెగ్లెక్ట్ చేస్తే ఆడిట్ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తది అంతే ఏం లేదు. అండర్‌స్టాండ్. డోంట్ నెగ్లెక్ట్ ఆడిట్. సెల్ఫ్ స్టడీ చేయొచ్చు. నేను సెల్ఫ్ స్టడీకి వ్యతిరేకం కాదు. సెల్ఫ్ స్టడీ చేయొచ్చు. కానీ ఎప్పుడు? మీకు 9 మంత్స్ టైమ్ ఉంది. ఆడిట్‌కొక్కటే. ఆడిట్‌కొక్కటే మీరు 9 మంత్స్ ఇవ్వగలరు. అలాంటప్పుడు సెల్ఫ్ స్టడీ చేయండి. నో ప్రాబ్లమ్. సీ ఆఫ్‌కోర్స్ నువ్వంతకు నువ్వు చదివితే ఆ కంటెంట్ అర్థం చేసుకోవడానికి నీకు టైం పడతది. అదే ఒక ఫ్యాకల్టీ చెప్పేటప్పుడు వింటే నీకు కంటెంట్ అర్థం చేసుకోవడానికి టైం తగ్గిపోద్ది. అవునా గదా! సో, నీకి ఇంత టైం ఉంటే ఆడిట్ సబ్జెక్ట్ ఒక్కటే నువ్వు సెల్ఫ్ స్టడీ చెయి. ఆర్ నువ్వు ఫస్ట్ అటెంప్ట్‌లో పాస్ అవ్వకపోయినా పర్లేదు. ఇట్ ఈస్ ఓకే ఇఫ్ యూ టేక్ అటెంప్ట్స్ అనుకుంటే ఆడిట్‌కి సెల్ఫ్ స్టడీ చేయండి. అండర్‌స్టాండింగ్? యెస్. ఎందుకు సెల్ఫ్ స్టడీ అనే ఆప్షన్‌కెళ్తున్నారు ఆడిట్‌కి అంటే ల్యాక్ ఆఫ్ టైమ్ నాకర్థమైంది. బికాజ్ ఆర్టికల్‌షిప్ డ్యూరేషన్‌లో ఎఫ్ఆర్, ఏఎఫ్ఎం, డీటీఐ, ఆల్ ఆఫ్ ద క్లాసెస్ యూ విల్ ఫోకస్ ఫస్ట్ అండ్ యూ విల్ కంప్లీట్ దెమ్. అండ్ ఆడిట్ సబ్జెక్ట్ వచ్చేసరికి మీకు లాస్ట్ 6 మంత్సో, 7 మంత్సో మిగిలుంటుంది. ఆల్మోస్ట్ ఆర్టికల్‌షిప్ అయిపోయి ఉంటది. అండ్ ఎగ్జామ్‌కి 6 మంత్స్ ఆర్ 7 మంత్స్ మిగిలుంటది. అండ్ మీరు ప్రిపేర్ అవ్వాలి. సో, ఆడిట్ సబ్జెక్ట్ క్లాస్ వినడం ఎందుకు? లెట్ అస్ డూ సెల్ఫ్ స్టడీ అనుకుంటారు. బట్ ఇలా ఇలా గనక మీరు అనుకుంటున్నట్టయితే డోంట్ థింక్ లైక్ దట్. ఇలాంటి సిట్యుయేషన్‌లో మీరున్నట్టయితే నేను చెప్పింది ఫాలో అవ్వండి. ఆడిట్ క్లాస్ తీసుకోండి. ఓకే. మీరింకా ఆడిట్ ప్రిపేర్ అవ్వలేదు. కరెక్టా? మీకు 6 మంత్స్ టైమ్ ఉంది. సో, చాప్టర్ వైస్ క్లాస్ వినండి, ప్రిపేర్ అవ్వండి. క్లాస్ వినండి, ప్రిపేర్ అవ్వండి. సో, దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఎలాగో క్లాస్ వినలేదు, ఆడిట్ ఇంకా చదవలేదు, ఆడిట్ గురించి మీకేం తెలీదు. సో, మీరు ఆడిట్ గురించి తెలుసుకోవాలి అంటే మీకు చాలా టైం పట్టేస్తుందా? మీకున్నది 6 మంత్సేనా? మీకు మీకు ఇంకా తక్కువ టైం ఉంది అన్నప్పుడే మీరింకా ప్రొయాక్టివ్‌గా ఉండాలి. కరెక్టా కదా! ఇంకా ప్రొయాక్టివ్ ఉండాల్సిన సిట్యుయేషన్‌లో సెల్ఫ్ స్టడీ చేస్తా అంటే ఇంకా టైం ఎక్కువ పట్టేస్తది. నేను చెప్పా కదా! ఆడిట్ చదవాలి అంటే సెల్ఫ్ స్టడీగా 9 మంత్స్ కావాలి. మీకున్నది 6 మంత్సే అండ్ ఆడిట్ ఒక్కటే కాదు. మీరింకా చాలా సబ్జెక్ట్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. సో, అటువంటి సిట్యుయేషన్స్‌లో మీరు సెల్ఫ్ స్టడీకెళ్తా అన్నది అస్సలు కరెక్ట్ కాదు. ఆడిట్‌కి సెల్ఫ్ స్టడీకెళ్తా అన్నది అస్సలు కరెక్ట్ కాదు. ఓకేనా? బికాజ్ సీ మీరు రిమైనింగ్ సబ్జెక్ట్స్‌లో క్లాసెస్ తీసుకున్నారు. యూ ఆర్ బట్ ఒక్క సబ్జెక్ట్ వల్ల మీరు రిమైనింగ్ సబ్జెక్ట్స్‌లో పెట్టిన ఎఫర్ట్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. అర్థమైతుందా? సివియారిటీ ఏంటన్నది? దిస్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ విత్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్. లాస్ట్ అటెంప్ట్‌లో కూడా చాలా మంది ఫెయిల్ అయ్యారు ఆడిట్‌లోనే. సో, బేస్డ్ ఆన్ మై ఇంటరాక్షన్ వాట్ దే టోల్డ్ మీ
ఏదైనా స్టూడెంట్ నాకు కాల్ చేసి, "సార్ నేను ఇట్లా ఆడిట్‌లో ఫెయిల్ అయ్యాను. నాకు కొంచెం గైడెన్స్ ఇవ్వండి" అంటే ఫస్ట్ క్వెషన్ నేను అడిగేది ఏంటో తెలుసా? సరే ఫెయిల్ అయ్యావు గదా! ఎలా చదివావు ఆడిట్? ఏదైనా క్లాసెస్ ఇన్నావా? మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ విల్ సే, "సార్ నాకు టైం లేకుండే సార్. నేను సెల్ఫ్ స్టడీ చేశాను సార్." మరి సెల్ఫ్ స్టడీ చేస్తే నీకు ఎలా కాన్సెప్ట్ అర్థమవుతది? థియరీ ఒక్కటి రాయడం కదా! ఎ ఎ రాయడం కాదు కదా! మీకు ఎగ్జామ్‌లో ఎంసీక్యూస్ కూడా ఉంటది. ఎంసీక్యూ సాల్వ్ చేయాలి అంటే దట్ టు కేస్ సినారియో బేస్డ్ ఎంసీక్యూ సాల్వ్ చేయాలంటే కాన్సెప్ట్ కావాలి. మరి కాన్సెప్ట్ లేకుండా ఆడిట్ పాస్ అవ్వాలంటే ఎలా పాస్ అవుతాం? అవ్వం కదా! దట్స్ వాట్ ఐ విల్ సే టు దెమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాన్సెప్చువల్ అండర్‌స్టాండింగ్ తెచ్చుకోండి. సో, కాన్సెప్చువల్ అండర్‌స్టాండింగ్ రావాలి అంటే యూ షుడ్ ఎయిదర్ రీడ్ ఇట్ ఫర్ 6 ఆర్ 7 టైమ్స్ ఆన్ యువర్ ఓన్ ఆర్ లిసన్ టు ఎ క్లాస్. సో, ఈ రెండే ఆప్షన్స్. మీరంతకు మీరు చదవాలంటే టైం పట్టేస్తది. మీకు టైం లేదు. సో, బెటర్ గో ఫర్ క్లాస్. అండ్ క్లాస్ తీసుకోవడానికి వన్ ఆఫ్ ద మిస్టేక్ చేస్తుందేంటంటే అదర్ లాంగ్వేజ్ హిందీ లాంగ్వేజ్‌లో తీసుకుంటున్నారు. స్టాప్ దట్. మీకు హిందీ వచ్చినట్టయితే బాగా ఫ్లూయెంట్‌గా వచ్చినట్లయితే హిందీ ప్రిఫర్ చేయండి. అదర్‌వైజ్ గో ఫర్ తెలుగు ఆర్ ఇంగ్లీష్. ఓకే. యెస్. సో, దిస్ ఈస్ ద స్మాల్ మెసేజ్ మీకు చెప్పాలనుకున్నాను. యెస్. సో, ఇన్ కేస్ మీకింకా ఏదైనా డౌట్స్ ఉంటే, ఎనీ క్వెరీ యూ హావ్ యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెషన్. సీ యూ.